రెండు పవన్ కళ్యాణ్కి వేస్తామండి, గెలిపిస్తామండి. ఆ బాబు రావాలా, మా కడుపుని ఉండాలి. ఇప్పుడు వరకు మాకు గింజలు లేవండి, కడుపులు లేవు. అలా మాడిపోతున్నాం. మళ్ళీ పిల్లలకి ఒకరికి ఉద్యోగాలే లేవు. ఆ బాబు వస్తే ఏదో పిచ్చెత్త తిందామని బేమతో ఉన్నాం. ఏ డబ్బులు లేదండి. వాళ్ళు ఏమి వేస్తున్నారండి మాకి? జగన్ వేస్తానన్నాడు, వేస్తాడా? మాకే డిఏలు 7 డిఏ రావాలండి. పర్మనెంట్ వాళ్ళకి 7 డిఏలు రావాలండి. ఏ డిఏ లేదు, ఏది లేదు. ఆ జీతమే ఇస్తున్నాడు. భర్త పోతే భార్యలకు ఇచ్చిన జీతమే అంతే. అది వింటే బతుకుతున్నాం పిల్లలతో ఉండి. వారసత్వం ఎలాగా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే ఇస్తారనే గెలిపించుకుంటున్నాము. మాకు పింఛన్లు రావాలా, మా ఉద్యోగం అన్నది మా బిడ్డలకి వెయ్యాలా. ఆడపిల్లన్నా మా కుర్రోడున్నా ఆవిడ దిగిపోయిన మనిషికి పింఛన్ ఇవ్వాలండి. ఆ పింఛనానికి తీసేస్తాను అంటున్నాడు. తీయకుండా ఉండాలా. పవన్ కళ్యాణ్కే వేస్తామండి. ఎంత ఏదైనా పవన్ కళ్యాణ్ గలాస్కే వేస్తాం మేము. గలాసే, టీ తాగిన గలాసే, అనుమానం లేదండి. మజ్జిగ తాగేస్తామండి గలాసులో వేసుకొని, చల్లగా ఉంటది కడుపు. 2 గలాస్కే వేస్తామండి. చల్లగా మజ్జిగ తాగుతామండి, చల్లదనంగా ఉంటది కడుపు. మీరు ఏమనపోయినా ఏం చేశాడు? మాకే చెప్పుతో దాన్ని కొట్టినట్టు కొట్టాడు. అది రామారావు ఫోటోలు ఎలా కట్టుకున్నారు అలా పెట్టుకుంటామండి. ఇంటి రామారావుకి చాలా మంది ఇళ్లలో ఫోటోలు పెట్టుకున్నారండి. అలాగా పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇంటికి ఒక ఫోటో పెట్టుకుంటామండి. పవన్ కళ్యాణ్ ఆయన నెగ్గితే మా ఇంట్లో ఉంది. మా అబ్బాయికి ఎలా కలుసుకొని ఫోటో తీసుకున్నాడండి. ఆ ఫోటో ఉందండి, తెలుసండి. ఫోటో కూడా ఉంటుంది కదండి. ప్రతి దాంట్లో పట్టా దాంట్లో కూడా ఉంది. మీకు ఇచ్చి ఇంట్లో పట్టా దాంట్లో కూడా జగన్ గారి ఫోటో ఉంటుంది. నేను జగన్ ఇచ్చారు కానండి, నేను అంతే. జగన్ ఫోటో లేదు. హౌసుల్లోను ఇళ్ల పట్టా మేము సొంతంగా చేసుకున్నామండి. ఈ పట్టా జగన్ గారు ఇవ్వలేదండి, అది వాళ్ళ నాన్న ఇచ్చాడండి. అప్పుల్లో రామారావు అమలు జరిగితే జగన్ వాళ్ళ నాన్న ఇచ్చాడండి మనకి. జగన్ ఎక్కింది తర్వాత వాళ్ళ నాన్నగారు, జగన్ వాళ్ళ నాన్నగారు ఇచ్చారండి మాకు పట్టాలు. అయితే మొన్న మేము రిజిస్ట్రేషన్ చేసుకుని కట్టించుకున్నామండి. డబ్బులు లేని వాళ్ళు అలాగ ఉన్నారండి. మా కొంపలకి ఎన్ని సంవత్సరాలు అద్దె తీసారు తెలుసండి. అలా తెస్తానే ఉండి ఆఖరికి జగన్ వాళ్ళ నాన్నగారు వచ్చి ఆఫ్ చేశాడండి. అది రామారావు అమలు పరిచాడు, జగన్ వచ్చి ఆఫ్ చేశాడు. అది ఉన్న మాట. అలాగే అందుకనే అతను ఒక ఏదో ఇల్లు వాకలుకుంటా దారి ఇచ్చాడు కాబట్టి ఇతనికి వేసామండి మేము. జగన్కి అవకాశం ఇచ్చాం. అవకాశం ఇస్తే చెప్పుతో కొట్టాడు. వాళ్ళ నాన్నకు మంచి పని చేశాడండి. వాళ్ళ నాన్న పేరు నుంచో పెట్టుకుంటాడేమో అనుకున్నామండి. కింద పెట్టేచ్చాడండి నాన్నకి. జీవితం ఉన్నా లేకపోయినా తండ్రి మాట అన్నది పైనే ఉండాలండి, కింద తెప్పకూడదు. బోల్ మంది ఉన్నారు. చెప్పు.